హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, తెలంగాణ ఈసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఒక వీడియో అయితే నేను చేశాను. ఓకే, అయితే ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ ఫీ ఎంత పే చేసుకోవాలని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో స్టూడెంట్స్, ఎస్సీ ఎస్టీ అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళేమో 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీ వాళ్ళేమో 900 రూపీస్ అయితే పే చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ఉన్నటువంటి ఫీ అయితే ఉందో ఇది మాత్రమే మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఓకేనా? సో ఎప్పుడు పే చేసుకోవాలంటే మార్చి 3 నుంచి ఏప్రిల్ 19వ తేదీ లోపు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీరు ఈ పేమెంట్ చేస్తే సరిపోతుంది, ఈ అమౌంట్ కట్టేస్తే సరిపోతుంది. ఓకేనా? వన్స్ ఈ డేట్ అంటే ఏప్రిల్ 19వ తేదీ తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే మీరైతే ఎక్స్ట్రా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది, విత్ లేట్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఉన్నటువంటి మార్చి 3 నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు అయితే వితౌట్ లేట్ ఫీ తోటి అంటే జస్ట్ ఈ అమౌంట్ మాత్రమే మీరు కట్టినట్లయితే సరిపోతుంది. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా పేమెంట్ చేయాలి అనేది నేను ఒక డెమో వీడియో అయితే నేను మీకు చూపిస్తాను, ఒక వీడియో అయితే చేస్తాను. అది చూసుకొని మీరు చేయగలిగితేనేమో మీరు చేసుకోండి ఇంట్లో, లేదంటే మీరు మీ సేవ కానీ నెట్ సెంటర్ కానీ వెళ్ళి మీరైతే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ అయితే చేసుకోండి. ఓకేనా? సో స్టూడెంట్స్, దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ స్టూడెంట్స్.